నమస్కారం అధ్యక్ష. శ్రీమతి పంచమర్తి అనురాధ గారు, సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నగా అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్న వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష. అనురాధ గారు. నమస్తే అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. రామారావు గారు మాట్లాడతారు. మాట్లాడండి. అడగండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు. 999 కోట్ల వరకు మళ్లింపు జరిగింది అని. ఇది ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది. ఓకే, డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సప్లిమెంటరీ క్వశ్చన్స్ దువ్వారపు రామారావు గారు, పంచమర్తి అనురాధ గారు, తిరుమల నాయుడు గారు, లక్ష్మణరావు గారు, భీమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు అడిగిన గౌరవ సభ్యులు అడిగిన దానికి లేవనెత్తిన అంశాలన్నిటికీ 73rd amendment కింద ఆల్మోస్ట్ ఆర్టికల్ 243 under part 9 కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది. ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి. దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు. మా అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది చదువుతుంటే యాజ్ ఆన్ నౌ 998 కోట్లు యాజ్ ఆన్ నౌ 998 కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఇప్పటిదాకా రాలేదు. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో. అలాగే 7,000 ఇప్పుడు దాకా 7,518 కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత 3 సంవత్సరాలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపు 8 సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. కాకపోతే అది 5 సార్లు ఒక డిలేడ్ పేమెంట్ జరిగింది. అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి
రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్లాల్సింది 10 రోజుల్లోపే వెళ్ళాలి, కానీ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. దాదాపు 5 సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది, లేట్ అయింది. దానివల్ల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగినాయి, ఇంకా అవకతవకలేని జరిగినాయి అంటే, ఇంత గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా దాదాపు 2165 కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది. దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు, అధ్యక్ష. అడిగితే 5 పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు. దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, దీంట్లో కొన్ని అవకతవకలు 6 అంశాలు లేవనెత్తారు, అధ్యక్ష. 6 అంశాలు లేవనెత్తిన దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి. కానీ వీటిని గౌరవ సభ్యులు మనకి చూపించిన అన్నిటికీ, లేవనెత్తిన అంశాలన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా, ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, వీటన్నిటికీ కూడా మేము కొంచెం సమయం కావాలి, అధ్యక్ష. కొంచెం మీకు సమయం ఇస్తే వారు లేవనెత్తిన అంశాలన్నింటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది, సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో. అది మా దృష్టిలో ఉంది, అధ్యక్ష, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉంది, అధ్యక్ష, అంటే మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి, అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు. అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎలా జరిగినాయి, ఈ అనుబంధంలో ఉన్నాయి, గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదని ఇంకొకసారి వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణిస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాం.